నొప్పులు, ఏలు నొప్పులు, నడుము నొప్పి, ఇంకా లేడీస్ కి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. మన దాంట్లో చాలా రకాల లడ్లు ఉన్నాయి. నేను చాలా రకాల లడ్లు ప్రిపేర్ చేస్తాను, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం చేశాను. ఒక ఆర్డర్ మీద చేశాను అనమాట. అయితే ఈ లడ్డుని గోందు లడ్డు అంటారు, లేదా బాలింత లడ్డు అంటారు. గోంద్ అంటే ఏంటంటే బాదం గమ్ అంటారు అనమాట తెలుగులో. ఇది ఒక రకమైన జిగురు పదార్థము, చెట్టు నుంచి వస్తుంది. దీన్ని గనక నేతిలో వేయించుకుంటే చక్కగా మనకి పాప్కార్న్ లాగా ఉబ్బుతాయి అనమాట. వీటిలో రకాలు కూడా ఉంటాయండి. కొన్ని వాటర్ లో వేసుకుంటే అవి డబల్ అయిపోయి షరబత్తుల్లో అట్లా వేసుకొని తాగుతారు. ఇంకా మనకి కాస్మెటిక్స్ లో కూడా చాలా వాటిలో ఉపయోగిస్తారండి. అదేంటంటే మనకి వంటిని కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇదేం చేస్తుందంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అంతేకాదండి ఐరన్ లెవెల్స్ కానీ, ఇంకా ప్రోటీన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సెలీనియం కానీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. ప్రాసెస్ వచ్చేసరికి మనం అన్ని నేతిలో వేయించుకోవాలి. ఫస్ట్ బాదం పప్పు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను, తర్వాత గోందు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలి అనేది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంది. జనరల్ గా అయితే ఫూల్ మకానా ఒకటి తీసుకుంటారు. ఎందుకు అంటే మనకి దాంట్లో కూడా కాల్షియము, ఐరన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నేను పల్లీలు, దాంతో పాటు జీడిపప్పు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా దాంతోపాటు నల్ల నువ్వులు, ముడి నువ్వులు వాడతానండి. వైట్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని సిమ్ లో పెట్టుకొని టైం టేకింగ్ అండి, ఓపిక్గా నిదానంగా మీరు కనుక వేయించుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్కోటి మిక్సీ వేసుకుంటూ ఉండాలి. అయితే దీంట్లో మనం ఏంటంటే గోధుమ పిండి కూడా కలుపుతాము. గోధుమ పిండిని కూడా నెయ్యి వేసి నీట్ గా చక్కగా సిమ్ లో పెట్టి వేయించుకోవాలి. నెయ్యి ఇంట్లో చేసిందండి, అసలు ఆ సువాసనకే సగం ఇదైపోతాము. ఇంట్లో ఎవరైనా సరే ఫ్రెష్ గా నెయ్యి చేస్తే చాలా బాగుంటుంది. కమ్మని నెయ్యి వేసి లడ్డు చుట్టుకుంటే ఒక్కొక్కటి 20 గ్రామ్స్ వరకు ఉంటుందండి. చాలా చాలా యూస్ఫుల్ అనమాట. రోజుకు ఒక లడ్డు సరిపోతుంది. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. 20 days మీరు కంటిన్యూగా తింటే మాత్రం చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. మేబీ బాలింతలు కానీ ఎందుకన్నారంటే వాళ్ళకి కాల్షియం, ఐరన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కనుక దానికోసం అని ఉంటారు. కానీ ఎవరికైనా చాలా మంచిదండి. స్వీట్నెస్ కోసం బెల్లం కలిపి చేశానండి. ఫైనల్ గా మన లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. నేను పర్సనల్ ఒపీనియన్ మీద చెప్తున్నాను. చాలా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. టాబ్లెట్స్, సప్లిమెంట్స్ యూస్ చేసేదానికన్నా ఇలాంటి లడ్డు చేసుకుంటే చాలా యూస్ఫుల్ అని నా ఒపీనియన్ అనమాట. ఇంకా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మంచిదేను. మెయిన్ గా లేడీస్ కి అయితే తప్పకుండా నేనైతే ప్రిఫర్ చేస్తానండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.